yes. So next connector, create process. అసలు ఏముండవు, 30 కనెక్టర్స్ నేర్చుకోవాలబ్బా నువ్వు బాగా. ఈ ఇంటర్వ్యూలో ఈ కనెక్టర్ గురించి మొత్తం డిప్తో చెప్పినావు అనుకో అయిపోయి. నేను చెప్తాను ఇది. బ్రాంచ్ ఏదంటే ఇప్పుడు నువ్వు చెప్పిన వాటి చెప్తే సరిపోతుంది కదా. వాట్ ఈస్ బ్రాంచ్ అంటే వాట్ ఈస్ సూట్ అంటే అలా చెప్పేసి సరిపోతుంది కదా. అంతే కదా. అవును, ఇబ్బంది. సో ప్లేన్ ఈ డెసిజన్ గురించి చెప్తాను ఇప్పుడు, అన్ని డిస్కస్ చేద్దాం. నీకు ఒకదానికి ఒక లింక్ ఉంటుంది అనమాట, డెసిజన్. సో డెసిజన్ కూడా ఏంటంటే, డెసిజన్ లో సేమ్ ఇది ఒక టైప్ ఆఫ్ రూట్ లాగానే, కానీ డెసిజన్ లో ఇక్కడ మీకు చూస్తే రెండే ఉన్నాయి వాల్యూస్. ఏమున్నాయి డెసిజన్ లో? రెండే ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయితే ఎక్కడికి పోవాలి, ఫాల్స్ అయితే ఎక్కడికి పోవాలి. ఇంకా నువ్వు రెండు ట్రూ ఆర్ ఫాల్సే ఉంటాయి, ఎక్కువ డిక్లేర్ చేయలేవు. బట్ రూట్ లో అట్లా కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ డిక్లేర్ చేసి చూడు. డిస్ప్లే నేమ్ ఫస్ట్ వాల్యూ ఏముండాలి, సెకండ్ వాల్యూ ఏముండాలి. ఫస్ట్ వాల్యూ అయితే ట్రూకి పోవాలి, లేదంటే ఫాల్స్. డెసిజన్ అనమాట. అంటే ఇఫ్ ఎస్ అయితే ఇఫ్ ట్రూ అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఒక ట్రూ కాకపోతే లైక్ ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్ళాలి. ఇది వన్ టైప్ ఆఫ్ రూట్ లాగానే, బట్ రూట్ లో ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఇచ్చుకోవచ్చు నువ్వు. బట్ ఇక్కడ డెసిజన్ లో మాత్రం ట్రూ ఆర్ ఫాల్స్ రెండే ఉంటాయి, గన్ షాట్ బులియన్ లాగా. ఇంకా ఏమున్నావు మీకు ఇక్కడ, ఓన్లీ డెసిజన్ తీసుకుంటావు. ఫస్ట్ వాల్యూ అనుకో, ఫస్ట్ వాల్యూ స్టార్టింగ్ నేను బట్ సెకండ్ వాల్యూ ఇచ్చాను, 2 ఇచ్చాను. డెసిజన్ తీసుకుంటాం. 1 అయితే ట్రూకి వెళ్తుంది, లేదు అంటే ఇక్కడ రాస్తాం కంపారిజన్. నేను ఈక్వల్ టు 1 ఈక్వల్ టు అయితే ట్రూ వెళ్తుంది, లేదు అంటే ఇంకేస్ 2 అయితే ఫాల్స్కి వెళ్తుంది. సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. సో డెసిజన్కి ఏంటి, లైక్ ఎవరేజ్ డాక్యుమెంట్స్ ఆన్ ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్, రెండే కండిషన్స్. ఇన్కేస్ నీకు ఇంటర్వ్యూ అడుగుతాడు, ఓకే ట్రూ ఆర్ ఫాల్స్ కి ఏ కంట్రీ యూజ్ చేస్తారు, ఏ లైక్ కంట్రీ యూజ్ చేస్తారు, డెసిజన్ కనెక్టర్ యూజ్ చేస్తాం. సింపుల్, చాలా ఈజీగా ఉంటాయి అనమాట కనెక్టర్స్, చాలా చాలా ఈజీగా ఉంటాయి. సో డెసిజన్ గురించి ఇంతే, డెసిజన్ గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఇంటర్వ్యూ పర్పస్ లో ఒక లైన్ చెప్పాలి మనం. ఓకే, డెసిజన్ ఇస్ బేస్డ్ ఆన్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్, కరెక్ట్. నెక్స్ట్ ఎక్సెప్షన్. సో ఎక్సెప్షన్ షేప్ ఏంటంటే, ఇది గురించి నేను చెప్తాను. ఇది ఒక ఎర్రర్ హ్యాండ్లింగ్ షేప్. అడుగుతారు ఎర్రర్ హ్యాండ్లింగ్ కోసం ఏ షేప్ వాడతారు అని. సో అప్పుడు మనం ఆన్సర్ చెప్పాల్సింది ఎక్సెప్షన్ షేప్. ఎక్సెప్షన్ షేప్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది నేను మధ్యలో ఒక లైక్ ఇవన్నీ అయిపోయిన తర్వాత చెప్తాను, అది లాస్ట్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఏం లేదు, సింపుల్. మీరు వర్క్ చేస్తుంటారు, ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ వచ్చి లైక్ చెప్పాలి కదా ఎర్రర్ అని, ఆ చెప్పదాన్ని ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటాం. లైక్ ఎర్రర్ని మనము నోటిఫై చేస్తాం, అలర్ట్ చేస్తాం ఎర్రర్ని. సో ఆ ఎర్రర్ హ్యాండ్లింగ్ కోసం యూజ్ చేసే కనెక్టర్ వచ్చి ఎక్సెప్షన్ కనెక్టర్ యూజ్డ్ ఫర్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఇక్కడ చూడండి ఎక్సెప్షన్, ఈవెన్ ఎర్రర్ సింబల్ వచ్చింది ఇంకా ఎర్రర్ సింబల్. సో ఇందులో ఏముంటాయి అంటే, ఇందులో ఓపెన్ చేస్తే ఈ లైక్ ఆన్ ఫెయిల్యూర్ బిహేవియర్, లైక్ ఇవన్నీ నేను చెప్తాను మీకు. అసలు ఎందుకు ఆన్ ఫెయిల్యూర్ బిహేవియర్కి వెళ్తుంది, మెసేజ్ ఎలా చేయాలి అని కొన్ని పీవర్స్ చేస్తే మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటేనే మీకు గుర్తు రావాల్సింది ఎక్సెప్షన్ కనెక్టర్. ఎక్సెప్షన్ అనే కనెక్టర్ మీకు గుర్తు రావాలి ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే. నెక్స్ట్ స్టాప్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, స్టాప్ చేయడానికి. స్టాప్ అంటే ఎందుకోసం యూజ్ చేస్తాం, ఫ్లోను కంక్లూజన్ చేయడానికి, స్టాప్ చేయడానికి స్టాప్ యూజ్ చేస్తాం. క్లియర్? ఇవి స్టాప్ అంటే మేము డైరెక్ట్ డ్రాగ్ చేస్తాం, ఇన్కేస్ ఇక్కడ స్టాప్ కావాలనుకోండి స్టాప్ యాడ్ చేస్తాం. ఓకే, సింపుల్ స్టాప్. సో నెక్స్ట్ రిటర్న్ డాక్యుమెంట్స్. సో రిటర్న్ డాక్యుమెంట్స్ అంటే ఏం లేదు, ఈ రిటర్న్ డాక్యుమెంట్స్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఇది జనరల్ గా మనకి ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్ లో మనం యూజ్ చేస్తాం అనమాట. అంటే రెస్పాన్స్ అనేది మళ్ళీ మనం బ్యాక్ పంపించాలనుకోండి, నాకు అవుట్పుట్ అనేది స్టాప్ కాకుండా నేను రిటర్న్ డాక్యుమెంట్స్ ఇచ్చాను అనుకోండి, ఆ అవుట్పుట్ అనేది మనకు పోస్ట్ మ్యాన్ లో కూడా రిటర్న్ అవుతుంది. మీకు ఇవి కొన్ని పిఓసి చేస్తే అర్థమవుతుంది. ఈ రిటర్న్ డాక్యుమెంట్ గురించి నేను మీకు ఒక పిఓసి చేసి చూపిస్తాను. తర్వాత ఫ్లో కంట్రోల్ ఎందుకోసం యూజ్ చేస్తామంటే, మనం థ్రెడ్డింగ్ అని చెప్పాం కదా, ఇప్పుడు 10,000 రికార్డ్స్ వచ్చాయనుకోండి, 1000 రికార్డ్స్ గా ఫ్లో కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఇన్ కేస్ నేను 20 ఇచ్చాను అనుకోండి, 20 థ్రెడ్స్ గా డివైడ్ అవుతాయి. సింపుల్ కనెక్టర్ అనమాట ఇది ఫ్లో కంట్రోల్ అనేది. సో ఫ్లో కంట్రోల్ లో మనం 20 థ్రెడ్స్ ఇస్తే, ఫ్లో కంట్రోల్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంట్రోలింగ్ ద ఫ్లో. అంటే ఒక ఫ్లోను మనం కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాము.
while processing batch. So basically we use flow controls. So if I add 20 threads, so in this flow control, so based on data, it will be divided 20 threads based on data. If we'll get data 10,000 records, so like 10,000 by 20, so almost 10,000, so almost 5,000 డివైడ్ అనమాట. ఇలా జస్ట్ మనం ఓవరాల్ చెప్తే సరిపోతుంది. ఇది ఫ్లో కంట్రోల్ మనం ఇవన్నీ కూడా పిఓసీలు చేద్దాం. అంటే మేబీ టుమారో నుంచి కానీ అట్లా స్టార్ట్ చేస్తాం పిఓసీ. రియల్ టైం ప్రాజెక్ట్ మీకు చెప్పా కదా, ఇన్ని చేస్తాం అనమాట. అప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. ఓహో, ఆ రోజు చెప్పా కదా ఫ్లో కంట్రోల్ ఇందుకోసం యూజ్ చేస్తాడా, థ్రెడ్ కోసము ప్రాసెస్ అవడానికి, ఓహో ఇంత ఫాస్ట్ గా ప్రాసెస్ అవుతుంది. ఫ్లో కంట్రోల్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రాసెస్ అనేది తక్కువ పడుతుంది, లేట్ అవుతుంది. అదే ఫ్లో కంట్రోల్ థ్రెడ్స్ ఇచ్చామనుకో ప్రాసెసింగ్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది ఫ్లో అనేది. ఎస్, ఇవన్నీ బేసిక్ అన్నమాట. నెక్స్ట్ బిజినెస్ రూల్స్ లో కూడా మనం చేస్తాము. ఈ బిజినెస్ రూల్స్ అంటే ఏంటంటే మనము లైక్ ఇంకా ఇది కూడా కండిషన్ బేసే. ఇప్పుడు మనం ప్రొఫైల్ అనుకోండి, ఈ లైక్ ప్రొఫైల్స్ ని బట్టి కూడా మనము లైక్ బిజినెస్ రూల్స్ రాసుకోవచ్చు. అంటే జేసన్ డేటా వస్తే ఏం చేయాలి, డేటాబేస్ అయితే ఏం చేయాలి, ఈడీఏ ఇది ఏంటి, ఫ్లాట్ ఫైల్ అంటే ఏంటి, జేసన్ అంటే ఎక్స్ఎంఎల్ అంటే రకరకాలు ఉన్నాయన్నమాట ప్యాటర్న్స్. ఇవన్నీ కూడా కమింగ్ అదే లైక్ మేబీ డే ఆఫ్టర్ టుమారోలో ఒక్కొక్కటి చేస్తూ వస్తాం. ఇవన్నీ మనం ఓవరాల్ మెయిన్ మనకి లాజిక్ లో ఒక 10 ఉన్నాయి, ఎగ్జిక్యూట్ లో ఒక 10 ఉన్నాయి. సో ట్రై క్యాచ్ అంటే ఏం లేదు, లైక్ మనకి ఫర్ సపోజ్ ఏదైనా ఎర్రర్స్ వచ్చాయి అనుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు డేటాబేస్ అనేది కనెక్షన్ అనేది సర్వర్ డౌన్ అయిపోయింది అనుకో, మళ్ళీ ట్రై క్యాచ్ యూజ్ చేస్తే మనకు నేను ట్రై క్యాచ్ ఒక 5 ఇచ్చాను అనుకో, సర్వర్ డౌన్ అయిపోయినా సరే మళ్ళీ ట్రై చేస్తుంది కొద్దిసేపటికి, ఒక 5 సార్లు ట్రై చేస్తుంది. 5 సార్లు ట్రై చేసిన తర్వాత కూడా మనకి సర్వర్ నుంచి రెస్పాన్స్ రాకపోతే అప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది. ట్రై క్యాచ్ నేమ్ లో ఉంది, ట్రై చేస్తా ఉంటది. ఎంతవరకు క్యాచ్ చేసేంత ట్రై చేస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు ఒక సేల్స్ ఫోర్స్ కి మనము డేటా పాస్ చేస్తున్నాము, సేల్స్ ఫోర్స్ కి మూవ్ చేస్తున్నాము. సేల్స్ ఫోర్స్ కనెక్టర్ ఏదో మొత్తం నెట్వర్క్ ఏదో ఇష్యూ అయ్యి సేల్స్ ఫోర్స్ రెస్పాండ్ అవ్వట్లేదు. సో అప్పుడు ఏం చేస్తుంది, కొంత టైంకి నేను ఇప్పుడు ఒక 5 ఇచ్చాను అనుకో, రీట్రై కౌంట్ 5 ఇస్తే ఒక 5 టైమ్స్ వరకు రీట్రై చేస్తుంది. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కి రీట్రై చేస్తుంది. అక్కడ కనెక్షన్ స్టార్ట్ అయిందా లేదా అని, స్టార్ట్ కాలే, ఎర్రర్ వచ్చింది, ఓకే, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ రీట్రై చేస్తుంది, మళ్ళీ ఇంకో 30 మినిట్స్ రీట్రై చేస్తుంది. అట్లా మనం ఇక్కడ నెంబర్ రీట్రై కౌంట్ ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు రీట్రై చేస్తుంది. ఇంకా దాని తర్వాత ఎర్రర్ త్రో చేస్తుంది. సేల్స్ ఫోర్స్ కనెక్టివిటీ లాస్ట్. సేల్స్ ఫోర్స్ లైక్ ఏదైతే ఉందో సేల్స్ ఫోర్స్ నుంచి మనకు కనెక్టివిటీ లేదని ఎర్రర్ త్రో చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ఎర్రర్ని బట్టి మనం సేల్స్ ఫోర్స్ వాళ్ళని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. మేము ఇట్లా డేటాను లైక్ ప్రాసెస్ చేయడానికి మిమ్మల్ని రీచ్ అవుతున్నాం, బట్ సేల్స్ ఫోర్స్ రెస్పాండ్ అవ్వట్లేదు, ప్రాబ్లం ఏంటి, ఏమన్నా మీరు యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఏమన్నా డీటెయిల్స్ చేంజ్ చేశారని అడుగుతాం. సో ఇలాంటి యాక్టివిటీస్ లో ఈ ట్రై క్యాచ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. అన్ని చిన్నవి అనమాట, చాలా చిన్న కనెక్టర్స్ ఇవన్నీ కూడా. ఇవి మనము లైక్ రియల్ టైమ్ ఇవి చేస్తే కొన్ని కనెక్టర్స్ తెలుస్తాయి. మెయిన్ ఇవన్నీ రెగ్యులర్ గా యూజ్ చేసే కనెక్టర్స్ అనమాట. రెగ్యులర్ గా ఈ మ్యాప్ ఇవన్నీ రెగ్యులర్ యూజ్ చేసే కనెక్టర్స్. ఇవి లాజిక్ కనెక్టర్స్ మెయిన్. ఇవి నేను చెప్పా కదా, ఇవి మనం మెయిన్ గా ఈ రిటర్న్ ఆ డాక్యుమెంట్స్ వచ్చి మనం పిఓసి చేస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు బ్రాంచ్ గురించి ఐడియా ఉంది, రూట్ గురించి ఐడియా ఉంది, క్లెన్స్ రిటర్న్ డాక్యుమెంట్స్ మీకు మనం పిఓసి చేస్తే అర్థమవుతుంది. డెసిషన్ అంటే ఐడియా ఉంది, ఎక్సెప్షన్ ఎందుకోసం ఇస్తారు, లైక్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కోసం, స్టాప్ అంటే స్టాప్ చేయడానికి. సో రిటర్న్ డాక్యుమెంట్స్ మనం పిఓసి చేస్తాం. ఫ్లో కంట్రోల్ అంటే కంట్రోల్ ఫ్లో చేయడానికి, టెస్ట్ ఇది. సో బిజినెస్ రూల్స్ అంటే కూడా పిఓసి చేస్తే మీకు అర్థమవుతుంది. ట్రై క్యాచ్ అంటే ట్రై చేస్తుంది అంటిల్ సక్సెస్. సో సక్సెస్ అయిన వరకు ట్రై చేస్తుంది. ఇవి లాజిక్ కనెక్టర్స్. అలాగే ఎగ్జిక్యూట్ లో ఒక కనెక్టర్స్ ఉన్నాయి, సింపుల్. ఇవి కూడా చాలా సింపుల్ కనెక్టర్స్. ఇవన్నీ కూడా ఒకే, ఈ 3 కనెక్టర్స్ ఒకటే కాన్సెప్ట్. యాడ్ టు క్యాచ్ అన్న, రిట్రీవ్ క్యాచ్ అన్న, రిమూవ్ క్యాచ్ అన్న ఒకే కాన్సెప్ట్. తర్వాత ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అన్ని కూడా ఒకే కనెక్టర్స్, ఒకే కాన్సెప్ట్. ఇందులో 3 ఉండేది, ఆ 3లోనే మళ్ళీ ఇన్బిల్ట్ వస్తాయి కనెక్టర్స్. ఎస్. సో టుమారో సెషన్ లో ఈ అంటే మీకు ఇవి కూడా ఏంటంటే రియల్ టైమ్ లో చేస్తే మీకు అర్థమవుతుంది. టుమారో ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చెప్తాను. సో సేల్స్ ఫోర్స్ తర్వాత AWS రియల్ టైం చేస్తున్నాం మనం. రియల్ టైం ఉంది. సో నేను చూపిస్తాను సేల్స్ ఫోర్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సేల్స్ ఫోర్స్ అకౌంట్స్ ఏంటి, సేల్స్ ఫోర్స్ ఎలా క్రియేట్ చేయాలి, సేల్స్ ఫోర్స్ డేటా ఎలా డేటాబేస్ కు పంపించాలి, AWS S3కి ఎలా పంపించాలి, ఇవన్నీ చేద్దాం. ఇవన్నీ రియల్ టైం కాన్సెప్ట్స్. అవి మీరు ప్రాక్టీస్ చేసినా అర్థమైపోతుంది మీకు. ఓకే. సో టుమారో కన్నీ చేద్దాం. టుమారో మార్నింగ్ మాక్సిమం కనెక్ట్ అవుదాం, నేను కాల్ చేస్తాను. ఈ గ్యాప్ లో అయితే ఇవి నిన్నది ఈ సెషన్ 2 పంపిస్తాను, ఒకసారి గో త్రూ.